అసలు మైండ్ ఇమ్యూనిటీ అనేది కొత్త కాన్సెప్ట్ లా ఉంది. నాకు అమెరికాలో ఇద్దరు ముగ్గురు దొరికారు నాలాంటి పిచ్చోళ్ళు. వాళ్ళు దగ్గర ఒక 30-40 సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో రీసెర్చ్ చేశారు. ఇప్పుడు మనకు చాలా నచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతారు. ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది, మెల్లగా తగ్గుతూ ఉంటుందా? ఒక పెయిన్ కి ఫుల్ స్టాప్ పెట్టి, సఫరింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టి ఎంత ఫాస్ట్ గా బౌన్స్ బ్యాక్ అవ్వగలడు అన్న క్వశ్చన్ కి రీసెర్చ్ చెప్పిన ఆన్సర్ ఎంతో తెలుసా? 90 సెకండ్లు. సక్సెస్ లీవ్స్ క్లూస్ అంటే మనం ఒక పని సక్సెస్ఫుల్ గా చేయగలిగితే దాంట్లో కొన్ని క్లూస్ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు, హీస్ నన్ అదర్ దాన్ లైఫ్ కోచ్ ఎంబిఎన్ కశ్యప్ గారు. నమస్కారం కశ్యప్ గారు. నమస్కారం అండి. సో టైం కి థింకింగ్ కి సంబంధం లేదన్న, ఇప్పుడు మనకు చాలా నచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతారు. ఆ ప్రెసెంట్ టైంలో ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది, మెల్లగా తగ్గుతూ ఉంటుందా? ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ మెల్లగా తగ్గుతుందా? తగ్గటానికైనా తగ్గకపోవటానికైనా టైం కి సంబంధం లేదు. కొన్ని రోజుల తర్వాత పెయిన్ తగ్గింది. బేసికల్ గా కొన్ని రోజుల తర్వాత పెయిన్ తగ్గేటట్టు మనం ఆలోచించాం. ఫస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఆ పెయిన్ లో మునిగిపోయాం. అప్పుడు సెల్ఫ్ టాక్ ఏదైనా సరే, నా జీవితం అయిపోయిందనో ఇంకేదో 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 పెయిన్ ని పెంచుకునే విధంగా మనం ఆలోచించాం. టైం గడిచిన తర్వాత కొన్ని రోజులకి, కొన్ని వారాలకి, కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి ఏమైందంటే మైండ్ లో ఆలోచన విధానం మారింది. నేనేమన్నా అంటే అది టైం చేంజ్ చేయట్లా. అదే ఆలోచన విధానం ఒక్క రోజులో మనం చేంజ్ చేసుకోగలిగాం అనుకోండి, అప్పుడు టైంకి దీనికి సంబంధం ఏంటి? అది సాధ్యం అవుతుంది ఒక్క రోజులో. వై నాట్ పాసిబుల్ అండి ఇఫ్ వి నో హౌ టు డూ ఇట్. ఒక్క రోజులో చేసుకోవటం పాసిబుల్ అవుతుందా? ఒక్క రోజులో కాదండి. సైన్స్ ఏం చెప్తుందంటే మనిషి ఎంత ఫాస్ట్ గా మారగలడు, ఆర్ ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఒక పెయిన్ కి ఫుల్ స్టాప్ పెట్టి, సఫరింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టి ఎంత ఫాస్ట్ గా బౌన్స్ బ్యాక్ అవ్వగలడు అన్న క్వశ్చన్ కి రీసెర్చ్ చెప్పిన ఆన్సర్ ఎంతో తెలుసా? 90 సెకండ్లు. 90 సెకండ్స్. నేను చెప్పే ఆన్సర్ ఇంతసేపట్లో చేంజ్ అవ్వచ్చు. రివర్ట్ బ్యాక్ అవ్వదా? ఎప్పుడు రివర్ట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ లేవు. రివర్ట్ బ్యాక్ అయితే వీ కెన్ బౌన్స్ బ్యాక్ కదా. Again in 90 seconds. That depends upon how strong we heal ourselves. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. కోవిడ్ వచ్చింది, కరెక్ట్ రైట్? ఇప్పుడు కరోనా వైరస్ అట్మాస్ఫియర్ లో ఉందా లేదా? మనం చుట్టూ తిరిగే గాలిలో కరోనా వైరస్ ని చంపగలిగామా? లేదు కదా. మనం ఏం చేయగలిగాం? మన బాడీలో ఇమ్యూనిటీ పెంచుకున్నాం. ఇండియాలో పోలియో లేదు, ఇండియాలో లెప్రసీ లేదు. పోలియో కాజింగ్ వైరస్ చచ్చిపోయిందా? లెప్రసీ కాజింగ్ క్రిమి చచ్చిపోయిందా? దానిని తట్టుకొని నిలబడే ఇమ్యూనిటీ శక్తి మనకు పెరిగిందా? మనం పెంచుకున్నాం. ఎస్ ఆర్ నో? నౌ సిమిలర్లీ ఒక ఫెయిల్యూర్ ఎదుర్కొన్నప్పుడు, లేకపోతే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, లేకపోతే లైఫ్ నాకు అనుకున్నట్టు లేదు, రైట్? దాన్ని తట్టుకొని నించోగల ఇమ్యూనిటీ మనం పెంచుకుంటే, దానికి నేను పెట్టుకున్న పేరు ఇమోషనల్ ఇమ్యూనిటీ. మైండ్ ఇమోషనల్ గా ఇమ్యూన్ గా ఉందనుకోండి, కానీ పరిస్థితులు ఏమైతే అదైతే ఏం నష్టం అప్పుడు? ఇప్పుడు దెబ్బ తగిలితే పడిపోతున్నామండి. నేనే ఉన్నా దెబ్బ తగలకపోతే, బయట ప్రాబ్లం వచ్చింది కానీ నేను ఎఫెక్ట్ అవ్వాల, బయట వైరస్ ఉంది కానీ అది నా బాడీని ఏం చేయలేకపోయింది. సిమిలర్లీ ఇమోషనల్ ఇమ్యూనిటీ ఉంటే బయట ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎఫెక్ట్ అవుతున్నాం అంటే మనకి ఎమోషన్స్ ఉన్నట్టే కదా, కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది. ఎమోషన్స్ ఉన్నట్టే, కానీ వాటిని మేనేజ్ చేయలేకపోతున్నాం. మైండ్ కి ఇమ్యూనిటీ తగ్గిపోయింది. అలా మైండ్ కి ఇమ్యూనిటీ లేదు నా దృష్టిలో, ఎమోషనల్ గా. మనం ఎందుకంటే దానికోసం మనం ఏం చేయలేం కదండి. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి పుట్టంగానే 3వ రోజు పొడుస్తారు, వ్యాక్సిన్ ఏదో, రైట్? నా కూతురికి నెలకోసారి పొడుస్తున్నారు పాపం. ఫస్ట్ 2 years నెలకొకసారి వ్యాక్సిన్ 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 వ్యాక్సిన్. ఏం చేస్తున్నారు? వ్యాక్సిన్ ఇమ్యూనిటీ పెంచుతాం. మనకి చిన్నప్పటి నుంచి మన మైండ్ యొక్క ఇమ్యూనిటీ పెంచే పనులు మనం ఏం చేసాం? అసలు మైండ్ ఇమ్యూనిటీ అనేది కొత్త కాన్సెప్ట్ లా ఉంది. సైకలాజికల్ ఇమ్యూనిటీ అండి, ఇమోషనల్ ఇమ్యూనిటీ.
ఆ ఇమ్యూనిటీని పెంచే అత్యద్భుతమైన వ్యాక్సిన్ కరోనాకైతే కోవిషీల్డ్ వగేరా వగేరా ఉన్నాయి. ఇమోషనల్ ఇమ్యూనిటీ పెంచాలంటే లైఫ్ మనకి ఫ్రీగా సర్వ్ చేసే వ్యాక్సిన్, దాని పేరే ప్రాబ్లమ్స్. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద బెంగళూరు కోచ్ హూ హస్ గివెన్ యు కోచింగ్. సో ఆయన దగ్గర నేను పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఏదో ఒక మోటివేషనల్ స్పీకర్ గా ఉంటేనో లేదా ఏదో ఒక ట్రైనర్ గా ఉంటేనో నా ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పుడు పార్టిసిపెంట్స్ ఫీల్స్ గుడ్, బట్ వాళ్ళంతటా వాళ్ళు లైఫ్ లో ఏ చేంజెస్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు, ఆర్ ఆ మోటివేషన్ ని సస్టైన్ చేసుకోలేకపోతున్నారు. అలా చెయ్యాలి అంటే దానికి టెక్నిక్స్ నేను నేర్పించాలి. ఆ టెక్నిక్స్ ఏంటి? నేను కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేశాను, నాకు అంత క్లారిటీ రాలే. దెన్ ఐ సెడ్, ఈ ఫీల్డ్ లో ఆల్రెడీ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. నాకు పిచ్చి ఉంది, ఆ పిచ్చున్న వాళ్ళు ఇంకా పిచ్చోళ్ళు కొంతమంది ఉంటారుగా, లైక్ మైండెడ్ పీపుల్. సో నాకు అమెరికాలో 2-3 దొరికారు నాలాంటి పిచ్చోళ్ళు. వాళ్ళ దగ్గర ఒక 30-40 సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో రీసెర్చ్ చేశారు. మనిషిలో చేంజ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? బిహేవియరల్ చేంజెస్. ఓ ఎస్, అది ఏ రకమైన చేంజ్ అయినా సరే, అది ఒక సింప్లెస్ట్ చేంజ్ దగ్గర నుంచి ఎంత కాంప్లెక్స్ చేంజ్ అయినా సరే, రైట్? మారాలి అంటే, మనిషి మోటివేట్ అవ్వాలి అంటే ఏ ప్యాటర్న్స్ గుర్తించాలి, వేటిని బ్రేక్ చేయాలి, ఆ టెక్నిక్స్ ఏంటి? కొంతమంది రీసెర్చ్ చేసి ఆ టెక్నిక్స్ కనుక్కున్నారు. సో నేను వాళ్ళ దగ్గర కొన్ని నెలలు ఉండి ఆ టెక్నిక్స్ నేర్చుకొని దెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. కెన్ యూ గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ టెక్నిక్స్ కానీ కేస్ స్టడీస్ కానీ అలా ఇవ్వగలరా? వెరీ సింపుల్ అండి. నేను ఇంకొక లెవెల్కి వెళ్ళి నేను మాట్లాడతా ఇప్పుడు. టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ, ఆ టెక్నిక్స్ నేర్చుకోవటానికి కూడా నాలాంటి అవసరం అక్కర్లా, నిజంగా మాట్లాడితే. ఎందుకు అంటున్నానంటే, ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ లీవ్స్ క్లూస్. సక్సెస్ లీవ్స్ క్లూస్ అంటే, మనం ఒక పని సక్సెస్ఫుల్ గా చేయగలిగితే దాంట్లో కొన్ని క్లూస్ ఉంటాయండి. ఏమండి, ఇప్పుడు మీరు డిమోటివేట్ అయ్యారు, మీరు పడిపోయారు, మీ జీవితంలో మీరు కింద పడి లేచిన సందర్భం ఒకటి లేదా? ఎలా లేచారు? ఎలా మోటివేట్ అయ్యారు? ఇమ్మీడియట్ గా మనం చెప్పే మాట ఏంటంటే, ఎవరో ఏదో చెప్పారు మోటివేట్ అయ్యాం, లేదా ఏదో వీడియో చూసాం మోటివేట్ అయ్యాం, ఇంకెవరిదో ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాం మోటివేట్ అయ్యాం, ఎవరో మోరల్ సపోర్ట్ ఇచ్చారు మోటివేట్ అయ్యాం, ఇమోషనల్ సపోర్ట్ ఇచ్చారు మోటివేట్ అయ్యాం. నేను అడుగుతుంది ఏంటంటే, అవి ఇచ్చినప్పుడు మీరు ఒక రకంగా ఆలోచించారు, మీరు స్పెసిఫిక్ గా ఒక పద్ధతిలో ఆలోచించారు. అలా ఎప్పుడు ఆలోచించినా మళ్ళీ మీరు మోటివేట్ అవుతారు. యూఆర్ గెటింగ్ మై పాయింట్? యాజ్ అ కోచ్ గా నాకు తెలిసింది ఏంటంటే, అవి మన దగ్గర రెడీమేడ్ గా ఉంటాయి. ఆ ఆలోచన విధానాలు ఏంటి, ఆ ప్యాటర్న్స్ ఏంటి, అది తెలుస్తాయి కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ.